a plus b into a minus b. A plus B whole cube. పాఠాలు వినండి సార్, టీ తాగండి. ఇది ముఖ్యం. ఏంట్రా ఇంకా ఎవరు అడ్మిషన్ కి రాలేదా? ఉన్న ఒక్కడు ఇంకా వెళ్ళలేదేంటని అడుగు. పర్లేదు వదిలేరా, ఇవాళకే మొదటి రోజు మెట్టు మెట్టుగానే పైకి ఎదగాలి. ఇదిగో విను మన ఫ్రెండ్షిప్ సాంగ్. హాయ్ చిట్టి బాబు. మన ఫిగరు రారా కూర్చో. రే పక్కన గుళ్ళో వేడి వేడి పులిహోర పెడుతున్నారంటే వెళ్ళి మెక్కు. ఏంటి పులిహోర? అవును వెళ్ళు, త్వరగా వెళ్ళు. రే నువ్వు కింద టీ కొట్టు వెళ్ళి చిట్టి బాబు పేరు చెప్పి 2 టీలు దగ్గర వెళ్ళు. నుంచే ఉన్నావే, కూర్చో. రే మావా చెప్పడం మర్చిపోయాను రా, నీ షాప్ నుంచి ఫోన్ వచ్చింది. 20 మంది గుండు కొట్టించుకోవడానికి వెయిటింగ్ అంట. త్వరగా బయలుదేరు మావా. రేయ్ ఇక్కడున్న వాళ్ళందరినీ ఎందుకురా బయటికి పంపించావు? మావా నా ఫిగర్ వచ్చిందిరా, 4 మాటలు మాట్లాడాలని నాతో 5 నిమిషాలు గడపాలనుకోవచ్చు. చెప్పలే మావా, నేను ఇంకా పైకి ఎదగడానికి ముద్దు గిద్దు పెట్టినా పెట్టచ్చు. రేయ్ ఇందుకారా ట్యూటోరియల్ స్టార్ట్ అర్థం చేసుకోరా, నువ్వు త్వరగా బయలుదేరు. కమాండ్ డార్లింగ్. ఏ ఏమనుకుంటున్నావు నువ్వు? స్క్రూ లూజ్ అయిందా? నేను ఎందుకు వచ్చానో చెప్పానా? చెయ్యి గాని మీద పడిందో ఏం చేస్తానో నాకే తెలీదు. ఎందుకు డార్లింగ్ అంత ఆవేశం? ఇలా చూడు, నాతో మాట్లాడొద్దన్న వాళ్ళతో మాట్లాడడానికి నేను ఇక్కడికి రాలేదు. చిట్టిబాబు, నేను నిన్నే మీట్ అవ్వడానికి వచ్చాను, నీతోనే మాట్లాడాలి. ఏంటి ఓకేనా? ఓకే సిస్టర్. ఇంకేంటి విశేషాలు? ఒకే స్టాఫ్, ఒకే స్టూడెంట్, ఎవరూ లేని క్లాస్ రూమ్ లో ఎవరికి పాఠాలు నేర్పిస్తున్నారు? మీ సిన్సియారిటీకి హద్దు పద్దు లేదా? ఇంకో విషయం, ఇవాళ స్టూడెంట్స్ ఎవరు రాలేదని బాధపడకండి. ఒక 4 to 5 months ఓర్పుగా వెయిట్ చేయండి. ఎందుకంటే మీ ఇద్దరి ఫేస్ కట్టికి స్టూడెంట్స్ క్యూ కడతారు. సరే బాయ్. మావా నా ఫిగర్ చెప్పింది కూడా కరెక్టే. మనం 4-5 నెలలు ఎందుకు వెయిట్ చేయకూడదు? మనం ఏమైనా ప్రసవం చేయడానికి అలా వచ్చాం? ఆ కళ్ళజోడు తీసాను ముందు. మన మొహాలు చూస్తే ఎవడు రాడని సైలెంట్ గా నొక్కి అక్కడి నుంచి వెళ్ళింది. ఓ అది టైప్ లో కూడా చెప్పొచ్చా? అయ్యయ్యో ఇంత చిన్న విషయం కూడా తెలుసుకోలేకపోతున్నాడు ఈ దద్దమ్మ. వీడిని నమ్ముకున్నా ఇంత పెద్ద ట్యూటోరియల్ స్టార్ట్ చేశాను. అయ్యయ్యో మావా నో నో. నా తమ్ముడేనండి, చూసారా? బాసు మేము 30 మంది ఉన్నాం. ఏనేమో నమస్కారం అన్న. నమస్తే అన్న. వెంటనే మన క్లాస్ రూమ్ పక్కన ఒక బడ్డీ కొట్టు పెట్టేద్దాం. ఎందుకంటే గుట్కా దమ్ముకి బయటికి వెళ్ళాల్సిన పని ఉండదు కదా. రేయ్ మేము వైన్ షాప్ ఓపెన్ చేసాం. బడ్డీ కొట్టు, కిల్లి కొట్టు, బిర్యానీ కొట్టు ఓపెన్ చేయడానికి అదంతా కుదరదు. కానీ మేము చెప్పినట్టు మీరు ఫెయిల్ అయితే మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాం. ఎలాగో డబ్బులు తిరిగి ఇవ్వబోతున్నారు. రోజు ఇన్స్టాల్మెంట్ లో 100గా ఇస్తే మాకు యూస్ఫుల్ గా ఉంటుంది కదా. ఏమంటావు మామా? కరెక్ట్ మావా. అది ఆలోచించుకో బాసు. స్కీమ్ లో అవన్నీ లేవు, కావాలంటే నెక్స్ట్ స్కీమ్ లో చూద్దాం. నువ్వు వెళ్ళి ఆ జైల్లో ఉన్న 30 మందిని రిలీజ్ చేసుకుని తీసుకొచ్చాయి. నువ్వు వెళ్ళు. రే స్టూడెంట్స్ తెగొస్తున్నారు, మనం ముందుగానే ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం బెటర్ ఏమో. ముందు వడ్డీ పాండుకు ట్యాక్స్ కడదాం రారా. అన్నా రిజల్ట్ వచ్చి ఫెయిల్ అయిపోతే క్యాష్ గా ఇస్తారా, చెక్ గా ఇస్తారా? తమ్ముడు పాస్ అవ్వాలన్న ఉద్దేశంతో చదువుకోరా, ఫెయిల్ అయ్యి డబ్బులు తిరిగి తీసుకోవడంలోనే ఉన్నావు. కొంచెం కూడా బాధ్యత లేదా నీకు? అబ్బా ఓపిక లేదు. డియర్ స్టూడెంట్స్, టైం తక్కువగా ఉంది కాబట్టి తిన్నగా పాఠానికే వద్దామా? సార్ ఏంటయ్యా పాఠమే మొదలు పెట్టలేదు, ఈ లోపే డౌటా? నువ్వెక్కడికి రావక్కర్లేదు గానీ మూసుకొని బయటికి పో. ఏయ్, ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఇది మీ టీచర్ రా. వెళ్తున్నారు. గోపాల్ సార్ తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఆ గోపాల్ నేనేనయ్యా. సార్ ఏంటి సార్
బైండింగ్ చేసిన నోట్ బుక్ ల లోపలికి వెళ్ళి చిరిగిపోయిన రఫ్ బుక్ ల బయటకు వచ్చారు. వీళ్ళందరూ స్టూడెంట్సా? వీళ్ళకి పాఠాలు చెప్పే బదులు గుడి మీద కూర్చొని బిచ్చలు సార్, ఎత్తుకో. ఆగరా, సార్. మామా టీ ఇచ్చి మరీ మొట్టికాయలు కొట్టావు కదూ, ఆ దేవుడే అనుకున్నా కూడా నువ్వు మా ఇంట్లో పేడెత్తటాన్ని ఆపలేడు. వస్తా. గున్నెనుగులు కూడా పంచ్ డైలాగులు చెప్తున్నాయి రా. బాధపడకు మామా, ఏదో ఒకటి చేద్దాం. రేయ్ ఏంట్రా భార్య లోపల నొప్పులు పడుతూ ఉంటే భర్త అటు ఇటు ఇటు అటు తిరుగుతున్నట్టు ఏంటిది? మామా, ఏ రూట్ లో మన విజయ యాత్ర ప్రారంభించాలని సీరియస్ గా ఆలోచిస్తున్నాను. పొరాని వడ్డీ డబ్బులు తిరిగి ఇవ్వలేవు కానీ విజయయాత్రలు చేస్తాట. విజయయాత్ర మా మామయ్యకి విషయం తెలిస్తే నన్ను డెఫినెట్ హలో మర్డర్ చేస్తాడు. హలో అయ్యో. మామా, మిస్డ్ కాల్. నీ సిస్టర్ ఆ? నా ఫిగర్ రా మామా. నాకు డౌట్, ఈ అమ్మాయిలు ఎప్పుడు చూసినా మిస్డ్ కాలే ఇస్తారు, ఎందుకంటావు? ఇప్పుడున్న సమస్యల్లో ఈ డౌట్ అంత అవసరమారా? మామా చెప్పరా, ఎందుకు మిస్డ్ కాల్స్ ఇస్తారు? అవి మిస్డ్ కాల్స్ కాదురా, త్వరలోనే మనల్ని కట్ చేయడానికి వాళ్ళు ఇచ్చే ప్రమాద గంటిక. ఓ ఇంకొద్ది రోజుల్లో నీ ఫిగర్ కూడా నేను కట్ చేస్తుంది. పోరా. కుళ్ళురా నీకు. చంద్రిక. హలో హలో, నేను ఒక ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నాను. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. తను నీకు ఫోన్ చేస్తే తిరిగి తనకు నువ్వు ఫోన్ చేయొచ్చు కదరా, మధ్యలో నాకు ఫోన్ చేసి చంపుతుంది. మామా, ఒక బిజీగా ఉన్న బిజినెస్ మ్యాన్ కి లైన్ దొరకలేదంటే అతని అసిస్టెంట్ కే కదా ఫోన్ వస్తుంది. అదే కదా న్యాయం. నేను నీకు హాయ్ assistant- చిట్టి బాబు. నువ్వు మీటింగ్ లో ఉన్నానని చెప్పావే, నాకు అప్పుడే అర్థమైంది. ఖచ్చితంగా ఇంగ్లీష్ ప్రొఫెసర్ గారితోనే ఉంటావని. ఆహా, ఇంకో విషయం, నిన్నిప్పుడు అందరూ ఛాలెంజ్ చిట్టి బాబునే పిలుస్తున్నారట, నిజమా? ఓ, ఇక నిన్ను అలాగే పిలుస్తానులే. పోస్టర్ అంతా చూశాను, సూపర్ గా ఉంది, ఛాన్సే లేదు. విపరీతమైన క్రౌడ్ అంట ట్యుటోరియల్ సెంటర్ లో. ట్రాఫిక్ జామ్ అయి ఊరంతా స్తంభించిందట. కాకినాడ వరకు క్యూ అన్నారు. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ చిట్టి బాబు. సరే, నేను బయలుదేరుతాను. సబా ఆ, అంబానీ బ్రదర్స్ కింద టీ కొట్లో మీ పేరు మీద 107 రూపాయల 50 పైసలు బ్యాలెన్స్ ఉందట. 107 రూపాయలు 50 పైసలా? 110 రూపాయలు కదా ఉండాలి. లేదు, పైకి వచ్చేటప్పుడు ఓనర్ అన్నాడు, ఇవాళ్లలోగా డబ్బులు కట్టకపోతే వేడి నీళ్ళని మీ మొహాన్ని పోస్తారట. కిందకి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే చిట్టి బాబు, బాయ్. చిట్టి బాబు నిన్నే బాయ్. ఓకే ఓకే, వెళ్ళండి వెళ్ళండి. చిట్టి బాబు నిన్నే బాయ్. రేయ్, నీకే ఇండైరెక్ట్ గా చెప్తోంది. ఇలా ముందే చూసుండొచ్చుగా. అయ్యో, ఊళ్ళో 10-15 మంది ఫ్రెండ్స్ ఉండి కూడా హ్యాపీగా ఉన్నారు. ఒకే ఒక్క ఫ్రెండ్ తో నేను పడే బాధ ఉందే. అయ్యో అయ్యో పెండువిరా. ఛీ, చేదిరా. ఇంతకు ముందు కలలు కంటే త్రిష వచ్చేది. ఇప్పుడు కళ్ళు మూసుకుంటే ఆ పటాలం పాండుగాడు వాడు అప్ప వడ్డీ పాండుగాడు వస్తున్నారు. మధ్యలో బ్రోచర్లేనేమో పాస్ అవ్వకపోతే డబ్బులు తిరిగి ఇవ్వాలని. నీ వల్ల ఊళ్ళో వాళ్ళందరికీ అప్పుల పాలైపోయింది కదరా. మామా, ఆ, నెగటివ్ గా మాట్లాడకరా. మరైతే ప్రింట్ వేసి ఫోటోలో మాట్లాడినా. ఎచ్చి, నీ కామెడీలు కాసే బాబు. ఇలా చూడు, ఏమీ లేకుండా ఉన్నాం. ఇప్పుడు ట్యుటోరియల్ మొదలెట్టాం, ఎవ్వరూ రాలేదు. ఇప్పుడు చాలా మంది వస్తున్నారు, ఎవరు చదువుకోవట్లేదు. ఇక మీద అందరూ చదువుకుంటారు, పాస్ అవుతారు. కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. పట్టుదలతో పంచాలి మిస్టర్ చిట్టుబాబు. పని విషయానికి వస్తే నేను ఇంగ్లీష్ వాడితో సమానం. రేపు నేను చేయబోయే మ్యాటర్ తో పిల్లలు కొయ్యబారి కూర్చుంటారు, చూస్తూ ఉండు మావా. హలో, రే, పిల్లలంతా కొయ్యబారిపోయేలా చేస్తానని బిల్డప్లు ఇచ్చావు. ఇక్కడంతా నుంచొని సొల్లు కబుర్లు చెప్పుకుంటున్నారు. నువ్వెక్కడున్నావురా? ఏక్ బార్ ఇధర్ పలట్ కే దేఖ్. మావా, రే మామా, ఇవన్నీ ఇక్కడికెందుకు తీసుకొచ్చావురా? రే టీచర్ రా. టీచరా? దిగులు పడుకు చిట్టుబాబు, ఇలాంటివి నేను చాలా చూశాను. వీళ్ళని నేను చూసుకుంటాను. సరేనండి.
మావా భలే మంచి టీచర్ ఎవరా ఆవిడ? ఈవిడ తెలీదా? ఈవిడ స్లిప్పులకు చాలా ఫేమస్ రా. ఫేమస్ ఈవిడ పనిచేసే స్కూళ్ళల్లో ఎవ్వరు కూడా స్లిప్పులు కొట్టలేరు, వల వేసి పట్టుకుంటుంది. ఆహా. అటు చూడు మన పిల్లలు ఎలా కొయ్యబారు కూర్చున్నారు. హాయ్ స్టూడెంట్స్, నా పేరు పరిమళ, మీ కొత్త టీచర్ని. సరే, పాఠం మొదలు పెడదామా? ఎందుకు మీరంతా నుంచున్నారు? కూర్చోండి, కాళ్ళు నొప్పెడతాయి. టీచర్ కూర్చుంటే ముందేది కనిపించట్లేదు టీచర్, అందరూ అడ్డుగా కూర్చున్నారు. మీకు చదువు మీద ఎంత ఇంట్రెస్ట్? స్టూడెంట్స్ అంటే మీలాగే ఉండాలి. ఇదిగోండి టీచర్. అయ్యో. పర్వాలేదు టీచర్, మీకోసం మేము రక్తమైనా చిందిస్తాం. సరే బాబు, వెళ్ళండి, వెళ్ళి కూర్చోండి. మావా చూసావా, పిన్నీసు పడినా కూడా క్లంగ్ అని సౌండ్ వస్తుంది, అంత నిశ్శబ్దంగా ఉంది. మావా సూపర్ రా, నిజంగానే నువ్వు గొప్ప ఎక్స్పీరియన్స్ గేవ్ అని ప్రూవ్ చేసుకున్నావురా. ఇవన్నీ నీకు ముందే నేర్పించుండొచ్చు, కానీ ఎదగాల్సిన వాడివి కదా, నువ్వే నేర్చుకుంటావని వదిలేశాను. జీవితమే ఒక అనుభవ పాఠశాల కదా. రేయ్, నేను నీ దగ్గర నుంచి ఇంకా చాలా నేర్చుకోవాలరా. వదిలేరా, నేర్పించరా, నన్ను please. చూడదురా. ఎస్ ఎస్ ఏం చేసావురా? మావా, దీని పేరే విక్టరీ సైన్. విక్టరీస్ అయినా ఎరా, నేను విక్టరీ సైన్ చేయడానికి కారణం నా సెలూన్ సేవ్ అయిందని, నా కుటుంబం సేవ్ అయిందని. నువ్వెందుకురా విక్టరీ సైన్ చేసావు? నా చెల్లెలు పెళ్లి జరుగుతుంది, నా పెళ్లి జరుగుతుంది. ఓహో అలాగా, ఇద్దరం కలిసి విక్టరీ సైన్ చేద్దామా? యా, యా. మావా, క్లాస్ అయిపోయినట్టుంది, ఈ రా రోజు వెళ్దాం. క్లాస్ పూర్తయింది, రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్. టీచర్ 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 టీచర్. స్టూడెంట్స్ అందరూ ఓకే కదా? చిట్టిబాబు, నువ్వేం దిగులు పడకు, స్టూడెంట్స్ అంతా చాలా మంచివాళ్ళు, నీలాగే. రేయ్ మావా, మరి నాకు టీచర్ తనను కూడా. నువ్వు చూస్తూ ఉండు, స్టూడెంట్స్ అందరూ 100% పాస్ అవుతారు. వస్తాను. మంచిది మంచిది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎంత మంచి టీచర్. మామా, పిల్లల్ని చూడు, ఐస్ గడ్డల్లాగా కొయ్యపారి కూర్చున్నారు. సాధించావురా. ప్రియమైన విద్యార్థులారా, భావి భారత పౌరుల్లారా. ఏంటి తమ్ముళ్ళు, లెక్కల పాఠం బాగా అర్థమైందా? పటాలం పాండు గారు, లెక్కల టీచర్ బాగా నేర్పించిందా? లెక్కల టీచరా ఆవిడ? చెప్పనే లేదు. అయ్ మామా, నీ సిస్టర్ రా. ఇప్పుడు చూడరా, నీతో మాట్లాడుతున్నట్టే నాతో మాట్లాడుతుంది. బాస్క్ చిట్టిబాబు, నువ్వు ఇంకా షాప్ ఖాళీ చేయలేదా? వడ్డీ పండు మనుషులొచ్చి సామాన్లన్నీ బయటపడేసి నీ మెడ పట్టుకుని గంటేంత వరకు అక్కడే ఉంటావా? ఇంకా నువ్వు ఈ ట్యూటోరియల్ సెంటర్ని నమ్ముకునున్నావా? నీకంటూ ఓ ఫ్యామిలీ ఉందిగా, వెళ్ళు, వెళ్ళి వాళ్ళని పోషించుకో. మామా జాగ్రత్త, కింద పడతావు. భాస్కర్, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి, నీకు పెళ్లి ఫిక్స్ అయిందా? లేదు, మనిద్దరం పెళ్లి చేసుకుందాం. నేను నీకోసం చాలా రోజులు వెయిట్ చేశాను. పాస్ అవ్వకపోతే డబ్బు వాపస్ అని పోస్టర్లు కొడుతున్నావు, టీచర్స్ అని ఎవరెవరినో ఇక్కడికి తీసుకొస్తున్నావు. ఇవన్నీ చూస్తుంటే నువ్వు ట్యుటోరియల్లో సంపాదించి నీ చెల్లి పెళ్లి చేసి మా ఇంటికొచ్చి నన్ను అడుగుతావని, అబ్బా, నాకు అస్సలు నమ్మకం లేదు. సరే వదిలే, నేను దాని గురించి మాట్లాడడానికి రాలేదు. వచ్చే నెల నాకు జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది, 15,000 జీతం వస్తుంది. నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టే నిన్ను కూర్చోబెట్టి పోషిస్తాను. మా ఇంటి వాళ్ళ గురించో నీ ఇంటి వాళ్ళ గురించో నేను పట్టించుకోను. రేపటి లోపల నీ నిర్ణయం చెప్తే చాలు. రేయ్, ఏం చేస్తున్నారా? కొట్టు ఖాళీ చేస్తున్నావా? ఖాళీ చేసేట్టు చేసావు కదరా. వడ్డీ పాండుగాడు వచ్చి జప్తు చేయడానికి ముందే మర్రి చెట్టు కింద కూర్చొని షవరాలు చేసుకుంటా. రేయ్, ఒక అమ్మాయి మాటలు విని కొట్టు ఖాళీ చేస్తున్నావా? నా మీద నమ్మకం లేదా నీకు? రేయ్, నువ్వు ఇంటర్వ్యూ కాకముందే ఇల్లరి కపటల్లోని నన్నే బయటికి పంపించావు కదరా. నీతో కలిసి బిజినెస్ చేసి నేను అంబానీనై పొడిచింది చాలరా బాబు, నన్ను వదిలేరా బాబు. రే, నా మాట వినరా, ఏదో ఒకటి చేద్దాంరా. నేను చెప్పేది విను. టైగర్, దీనికంటే పెద్ద షాపుకి షిఫ్ట్ అవుతున్నారు అనుకుంటా. నువ్వు చస్తే నీ కొడుకు వచ్చి ఖాళీ చేయడానికి వస్తాను. ఎందుకు ఇలా టెన్షన్ అవుతున్నావు? ఓకే,
నేనేం ఆవేశపడట్లేదు, నేను కూల్ గానే చెప్తున్నాను. నీ ఫ్రెండ్షిప్ అవసరం లేదు, నన్ను వదిలే. నేను ఎటో పోతానులే. అయితే నాకు తాళాలు ఇచ్చి వెళ్ళు. నేనే ఖాళీ చేసి వెళ్తున్నాను, నీకెందుకు తాళాలు? నా థింగ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయిగా. థింగ్స్ తిరిగిపోయిన నాలుగు టైర్లు, నాలుగు ఆగ్రా. పనీళ్ళు. రేయ్, ఏం చేస్తున్నావురా? ఎలా? రేయ్, 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 బయటపడేసాను, తిరిగి పా. ఎలా? నీ రేయ్, నీకు బుర్రుందారా? మనలాంటి వాళ్ళనే కుళ్ళిపోయిన కోడిగుడ్లతో టమాటాలతో తరిమి తరిమి కొడుతున్నారు. ఇప్పుడు ఆవిడ తలుచుకుంటేనే ఏదోలా ఉంది. ఆవిడ పంపించేయి. టీచర్ మీరు రండి టీచర్. రేయ్, పిల్లలు ఏం చేసినా కూడా పాపం ఆవిడకి తెలియదురా. మనకు తెలియకుండా చాలా తప్పులు చేశాం. తెలిసి ఈ తప్పు చేయదురా. డబ్బు పోతే పోయిందిరా. ఆవిడని అవమానించొద్దురా. పంపించేసేమో. నువ్వు ఉండరా, నేను చూసుకుంటాను. టీచర్ లోపలికి రండి. తమ్ముళ్ళు, ఈవిడ పేరు అన్నపూర్ణ. ఇక మీద ఈవిడే మీ క్లాస్ టీచర్. బాస్ మనకి టీచర్ పనికిరాదు కానీ పరిమళ టీచర్ రమ్మను. ఒక్క నిమిషం. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇక మీద ఈవిడే క్లాస్ తీయబోతున్నారు. అయిపోయిందా? టీచర్ మీరు క్లాస్ తీయండి. భాస్కర్, ఒక్క నిమిషం. నాకు కంటి చూపు లేదన్న విషయం తెలుసు కూడా నా మీద నమ్మకంతో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చావు. ఖచ్చితంగా నేను నీ నమ్మకాన్ని వమ్ము చేయను భాస్కర్. కంటి చూపు లేని నేనే ఎంఎస్సీ ఎంఫిల్ చేసి మీకు పాటు నేర్పించే లెవెల్కి వచ్చాను. నాతో పోల్చుకుంటే మీరు 10th పాస్ అవడం పెద్ద విషయం ఏం కాదు. కొంచెం ఆలోచించండి. ఇలాంటి అవమానాలన్నిటినో మీకంటే ఎక్కువగా నేను అనుభవించాను. ఏదేమైనా ఎవరి కోసమో నేను పాఠాలు తీయడం మాత్రం ఆపను. నేను పాఠాలు నేర్పించి మీలో ఏ ఒక్కరు పాస్ అయినా కూడా నా కంటి చూపు వచ్చినంత ఆనందపడతాను. ఓకే, గుడ్ లక్. రే ఆగండ్రా. రే లోపల కూర్చొని చదువుకోండిరా. రే నా మాట వినండి. పాపరా టీచర్. రే ఆగండ్రా. రే నా మాట వినండి. రే మీకే చెప్పింది. రే స్టూడెంట్స్, తొందరపడొద్దు. నిదానంగా కాపీ చేసుకోండి. మీరు అనుకునేంతగా మ్యాథ్స్ ఏమంత టఫ్ సబ్జెక్ట్ కాదు. బోర్డు మీద లెక్క మీకు అర్థమైంది కదా. మొత్తం నోట్బుక్ లో కాపీ చేసుకోండి. సిలిండర్ యొక్క ఫార్ములా πr²h. ఈ ఫార్ములాని మీరు బైహార్ట్ చేసుకుంటే ఈ సమ్ ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. లెక్కల్లో మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే నన్ను అడగండి, నేను క్లియర్ చేస్తాను. సరేనా? టీచర్, చాక్ పీస్. చాలా థ్యాంక్స్ బాబు. నీ పేరేంటి? పటాలం పాండు టీచర్. ఓకే బాబు, నువ్వు వెళ్ళి నీ సీట్ లో సరే కూర్చో. టీచర్. ఓకే స్టూడెంట్స్, ఇంతవరకు బోర్డు మీద రాసింది మీకు అర్థమైంది కదా. నోట్ చేసుకోండి. ఇప్పుడు క్యూబ్ వాల్యూమ్ ఫార్ములాని ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. రే నా మాట వినండిరా. లోపల కూర్చొని చదువుకోండిరా. రే 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 మీరందరూ చదువుకొని పాస్ అవ్వాలి కదరా. రే ప్లీజ్ రా, రేయ్, నేను చెప్పేది వినండి. క్లాస్కి లోపల పోరా. కూర్చొని చదువుకోండిరా. పాపరా టీచర్. క్లాస్కి పోరా. ప్లీజ్ రా, నా మాట వినండి. చదువుకోండిరా. క్లాస్కి పోరా. ఒకసారి చెప్తే అర్థం కదా. ఏయ్ పోరా. పో. ఏయ్ పోరా. పోరా. పో. ఏయ్ ఈ అబ్బా క్లాస్కి పోరా. కొట్టెట్టమని చెప్పాలా? పోరా క్లాస్కి, లేదా పొడిచి పారేస్తా. ఏయ్ పోరా క్లాస్కి. పో.
సార్. అయ్యా పోతురాజు నువ్వే దిక్కు. పులిబిడ్డ ధైర్యంగా ఉండాలి, నువ్వేం దిగులు పడబాక. తప్పించుకునే దారి ఏమన్నా ఉందా? ఆ పక్కనే ఉన్నాయో చూడు. మూసుకుంటావా? బాబు వెళ్ళి రిజల్ట్ చూసిరా. సరేనన్నా, నన్ను ఆశీర్వదించు. ధైర్యంగా వెళ్ళు, జయం మనదే. రే వస్తున్నాడు రా. పాండు ఏమైంది? ఎందుకు అడుస్తున్నావు బాబు? ఏమైంది? పులిబిడ్డ ఏడకూడదయ్యా. అయ్యో అయ్యో అయ్యో. పాండు ఏంట్రా ఇది? అన్నా ఏమైందన్నా? అన్నా మర్రి చెట్టు నువ్వే కూలిపోతే మేమందరం ఏమవ్వాలన్నా? అన్నా మన బాబు మళ్ళీ తెప్పాడా అన్నా? అన్నా నువ్వు అని ఒక మాట చెప్పన్నా, ఆ నా కొడుకు ఎక్కడ వేసేస్తాను. ఏడుపుకి ఆనంద బాష్పాలకి తేడా తెలియదట్రా నీకు? ఇవి ఆనంద బాష్పాలు రా. 10వ తరగతి పాస్ అయ్యి వచ్చాడురా నా పులిబిడ్డ. రేయ్, చపాతీలు కాల్చండ్రా. వెయ్యండ్రా దండల్ని. ఎత్తండ్రా బాబు దగ్గరనే. చిట్టిబాబు ఇక ఈ సలు నీదే. ఇదిగో ఉంచుకో, వడ్డీయే కట్టకర్లేదు. రండ్రా వెళ్ళి పోతురాజుకు పోతుని బలిద్దాం. ఫుల్ బాటిల్. థ్యాంక్ యూ బాబు మందేసి ఇష్టానికి గొడవ వచ్చాయి. ఏ వచ్చా నేను చూసుకుంటా. రండ్రా. బాయ్. మామా నువ్వు నా కోసం ఎంతో చేసావురా. వదిలేరా. కానీ నీకివ్వడానికి ఒక్క నిమిషం ఉండు. నా దగ్గర ఏమీ లేదు కదరా. గయ్ కానీ ఒకే ఒక్కటుంది. ఏంటి? ప్రాణం. తీసుకో తీసుకో మావా. ప్రాణం తీసుకో, ప్రాణం తీసుకో. నా ప్రాణాలు ఎందుకు తీస్తావు? డబ్బు దొరికింది కదా, ఇంటికి వెళ్ళిపో. లేదు మామా, ఈ రోజు మన దగ్గర డబ్బు ఉంది, కారు ఉంది, కానీ ఆ రోజు 5 పైసలు కూడా లోన్ ఇవ్వకుండా అతను మనల్ని ఎంత అవమానించాడ్రా. ఛీ, నువ్వు మాత్రం లేకపోతే అమ్మో చాలా కష్టం. పెండువిరా. సరే పద బయలుదేరదాం. మామా నీ ఫిగర్తో నువ్వు హ్యాపీగా ఉండు. నాకు చిన్న పని ఉంది, పూర్తి చేసుకుంటా.